దేశంలో నేడు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ ఎందుకో తెలుసా? కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటన యావత్ దేశం మొత్తం షాక్కి గురిచేసింది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ సెమినార్ హాలులో కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో ఆమె పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉండటమే కాకుండా ఆమె కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయినట్లు నివేదికలో వెల్లడైంది. అంతేకాకుండా ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గణనీయమైన స్థాయిలో కనిపించినట్లు పోస్టుమార్టం నివేదిక గురించి బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వెల్లడించారు. దీనిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం మొత్తం కోరుతోంది.